హాయ్ అండి, అందరికీ నమస్కారం. క్లాస్ వింటున్న ప్రతి విద్యార్థికి, క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా రేపటి ఆఫీసర్లుగా మీరు ఉండాలి. మీరు అనుకున్న రంగాల్లో రాణించాలి. ఒక జనవరి ఫిబ్రవరి టాప్ మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ యొక్క ప్రశ్నల విశ్లేషణ, సివిల్ సర్వీస్ నుండి గ్రూప్ 4 వరకు ఎనీ 2 రాష్ట్రాల్లో ఎనీ ఎగ్జామ్ రాసిన టోటల్ డిఎస్సి కానీ, గ్రూప్ డి కానీ, ఎస్ఐపిసి కానీ, గ్రూప్స్ కానీ ఏ ఎగ్జామ్ రాసినా ఎనభై విధంగా మీకు ఉండాలనే లక్ష్యంతో జనవరి మొత్తం కరెంట్ అఫైర్స్ అంటే ఒక చాలా పేజీలు ఉంటాయి కాకుండా అందులో ఎక్స్పెక్టెడ్ ఇక్కడ అంశాలు మీకు అందిస్తున్నాం. మన యాప్ని డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన క్లాసెస్ గురించి తెలియపరచండి. మన యాప్లో జీకే అండ్ స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫుల్ కోర్స్ ఉంది. పీడిఎఫ్ రూపంలో కూడా ఇస్తున్నాం, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. టోటల్ ఎనఫ్. ఎంత చదువుతుందో ముఖ్యంగా సార్ 2.5 గంటల ఎగ్జామ్ హాల్లో కూర్చున్న ఏ టైపులో అడిగినా కూడా ఈజీగా మీరు క్యాచ్ చేయాలి సార్. ఈరోజు క్లాస్ నుండి సార్ ఇక్కడ ఈ క్లాస్ నుండి సార్ ఇక్కడ దాదాపు అంటే బయట డైలీ కరెంట్ అఫైర్స్ అంటే సార్ జస్ట్ ఒక 3 or 4 టాపిక్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక్కొక్క 5 మల్టిపుల్ చాయిస్లలో ఒక్కొక్క మల్టిపుల్ చాయిస్ ఒక్కొక్క అంశానికి సంబంధించింది. ఇవే రేపు ఎగ్జామ్లో ప్రధానంగా అడగబోతున్న యొక్క అంశాలు సార్. ఏంటండి ఈ క్రింది వారిలో సరికాని వాటిని గుర్తించని చెప్పి అడుగుతుంది. మీరే క్యాచ్ చేయండి ఇక్కడ సార్. ఇక్కడ ఒక 2025 సంవత్సరం సార్. ఇక్కడ 25 సంవత్సరానికి 139 మంది ప్రముఖులకి పద్మ అవార్డులని భారత ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది. 7గురికేమో పద్మ విభూషణ్ అవార్డులు అండి, 19 మందికేమో పద్మ భూషణ్ అవార్డులు అండి, 113 మందికి ఏమో ఇక్కడ పద్మశ్రీ అవార్డులు అండి. దాదాపు మొత్తం వచ్చేసి ఇక్కడ అంటే దాదాపు సార్ ఇక్కడ 139 మందికి ఈసారి పద్మ అవార్డులను ప్రకటించడం జరిగింది సార్. ఇందులో 10 మంది విదేశీయులు ఓకే అండి, 23 మంది మహిళలు ఓకే అండి, తెలుగు రాష్ట్రాల నుండి 7 అండి, ఏపీకి 5, తెలంగాణకి 2 అండి ఇక్కడ. ఓకే. మరి చంద్రిక టండన్ సార్ ఒక 50 ఏళ్ల తర్వాత ఒక నల్ల జాతికి సంబంధించిన ఒక మహిళకి త్రివేణి యొక్క ఆల్బమ్కి గ్రామీ అవార్డు ఇక్కడ రావడం జరిగింది సార్. మన భారత సంతతికి చెందిన వ్యక్తి అండి ఈమె. ఒక గోవా రైల్వే స్టేషన్కి ఉత్తమ పర్యాటక అవార్డు మాత్రం రాలేయండి. గోవాలో ఉన్న యొక్క మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ఒక ప్రత్యేక అవార్డు కూడా రావడం జరిగింది సార్. ఒక సురక్షక పురస్కారం అవార్డు వచ్చిందండి. ఈసారి గ్రామీ అవార్డులలో ఉత్తమ ఆల్బమ్ సార్ కౌబాయ్ కాటన్. కౌబాయ్ కాటన్ను ఒక బెస్ట్ ఆల్బమ్గా గుర్తించారండి. ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఈ కౌబాయ్ కాటన్ ఆల్బానికి రావడం జరిగింది. 5 మల్టిపుల్ చాయిస్ ఉంటే జస్ట్ ఒక ఇక్కడ ఆన్సర్ తెలుసుంటే మిగిలిన ఇక్కడ వేరే కాకుండా ఈ 5 పైన కూడా మీకు అవగాహన ఉండాలనే లక్ష్యంతో ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. దేశంలో తొలిసారిగా భారతరత్న అవార్డు 3 ఇచ్చారండి. లాస్ట్ ఇయర్ 5 ఇచ్చారండి. మొత్తం ఎంతమందికి భారతరత్న అవార్డులు ఇచ్చారంటే 53 మందికి ఇచ్చారండి. తొలిసారిగా 3, లాస్ట్ ఇయర్ 5, టోటల్ 53 మందికి భారతరత్న అవార్డులను ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. భారతరత్న అవార్డు సార్ ఇక్కడ ఇప్పటివరకు ఎంతమంది సైంటిస్టులకి ఈ అవార్డు ఇచ్చారండి? 4 అండి. ఓకే. ఎంతమంది మహిళలకు ఇచ్చారు? 5 అండి. ఎంతమంది ఆర్టిస్టులకు ఇచ్చారు? 3 అండి. భారతరత్న అవార్డు సార్ ఇక్కడ ఒక టాప్ మోస్ట్ లేక అంశాలు సార్. ఇవే ప్రధానంగా
అడగబోతున్న యొక్క అంశాలు సార్ ఇక్కడ వీటిపైనే రేపు ఫోకస్ చేస్తండి. ఒక ఇటీవల నిర్వహించిన సమావేశాలతో సరికాని అంటుంది సార్. ఇక్కడ ఏంటిదండి, ఇక్కడ 2025 సంవత్సరం ఫిబ్రవరి 21 నాడు G20 దేశాల యొక్క మీటింగ్ ఇది సౌత్ ఆఫ్రికాలో జోహెన్స్బర్గ్లో నిర్వహిస్తే అమెరికా హాజరు కాలేదు. మార్క్ రుబేని అనే వ్యక్తి అమెరికా విదేశాంగ మంత్రి అండి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఇక్కడ మాకు అనుకూలంగా నడుచుకోవడం లేదు కాబట్టి రేపు సౌత్ ఆఫ్రికాలో జరగబోతున్న G20 యొక్క మీటింగ్ కు మేము హాజరు కాలేకపోతున్నామని చెప్పి అమెరికా చెప్పడం జరిగింది. ఓకే అండి, ఇక్కడ 2020 సంవత్సరం బి చూడండి. ఇక్కడ 2020 సంవత్సరం జనవరి 20 నుండి 24 వరకు 55వ ప్రపంచ ఆర్థిక వేదిక యొక్క సమావేశం స్విట్జర్లాండ్లో ఇది దావోస్లో నిర్వహించారండి. ఈ సమావేశానికి భారత బృందానికి నాయకత్వం వహించిన వ్యక్తి అండి రైల్వే మినిస్టర్ అండి అశ్విని వైష్ణవ్ ఇక్కడ నాయకత్వం వహించారు. ఈ సమావేశం థీమ్ అండి సుస్థిరమైన మేధో సహకారానికి సాయం చేయాలి, ఒక యొక్క విభాగాన్ని విస్తరించాలి, అన్ని రంగాల అనేక అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇది కూడా రైట్ అండ్ 2025 సంవత్సరం ఫిబ్రవరి 11 నుండి 13 వరకు ప్రపంచ ప్రభుత్వాల యొక్క సదస్సుది దుబాయ్లో నిర్వహించారండి. ఈ సదస్సు యొక్క థీమ్ మంచి భవిష్యత్తు కోసం సుస్థిరమైన ప్రభుత్వాల్ని ఏర్పాటు అనే యొక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఓకే, జర్మనీకి నూతన ఛాన్సలర్గా క్రిస్టియన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ నుండి ఫ్రెడరిక్ మెర్జ్ ఇక్కడ ఎన్నిక కావడం జరిగింది. ఓకే అండి, మరి భారతకు సంబంధించిన 6 కంపెనీలను అమెరికా నిషేధించలే, కేవలం 5 కంపెనీలు. ఇక్కడ 6 అన్నాం, ఇక్కడ 6గా సార్. ఎందుకంటే ఇరాన్ నుండి అక్కడ అంటే చమురుతో అక్కడ ఇరాన్ దేశంతో వర్తక వ్యవహార యొక్క బిజినెస్ని నిర్వహిస్తుంది. ఇరాన్ అమెరికా పైన ఆంక్షలు విధించిన యొక్క నేపథ్యంలో ఇరాన్తో బిజినెస్ చేస్తున్న ఇండియాకి సంబంధించిన 6 కంపెనీలపై కూడా అంటే 5 కంపెనీలపై కూడా అమెరికా ఆంక్షలు విధించిన యొక్క సంఘటన. పోటీ పరీక్షల్లో లేటెస్ట్ ఇక్కడ నుంచి గ్యారంటీ, ఎన్ని పోటీ పరీక్షల్లో ఇక్కడ నుంచి తప్పనిసరిగా అడుగుతాడు సార్, నువ్వు ఒక విజేతగా ఉండాలి. గతంలో వివిధ ఎగ్జామ్స్ రాసి ఫెయిల్యూర్ కావచ్చు, ఎక్కడ విఫలమైనవు, ఎందుకు కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోయినావో ఆలోచించి ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకెళ్ళండి. ఈసారి రాబోతున్న యొక్క నోటిఫికేషన్లో నువ్వే ఒక విజేతగా ఉండాలి. 100 మందికి నువ్వు ఒక ఆదర్శంగా నిలబడగలగాలి. ఒకే గతంలో చాలా సందర్భంలో ఒక అతను 98 డిఎస్సి నుండి 2008 వరకు రాస్తూనే ఉండు, ఏ ఒక్క డిఎస్సి కూడా పోస్టింగ్ రాలే. 2008లో డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యిండు, గ్రూప్ 1లో ఎంపీడీఓగా సెలెక్ట్ అయ్యిండు, డిగ్రీ కాలేక లెక్చరర్గా సెలెక్ట్ అయ్యిండు. అదే టీచర్ జాబ్ వస్తే టీచర్గా ఉండేది. ఇలా కొన్ని అంటే అందుకే సార్ ఓపిక ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఎక్కడ కోల్పోయినాం, ఎందుకు దూరం అవుతున్నాం, ఏమి జరుగుతుంది, ఎంత చదివింది, ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఎలా అడిగినా కూడా 2.5 గంటల్లో నీ భవిష్యత్తే నిర్ణయిస్తుంది. ఈసారి నీ కుటుంబం ఎక్కడ, నీ జాబ్తోనే నీ ఫ్యామిలీ చేంజ్ కాబోతుంది. నువ్వంటే ఒక గౌరవం కూడా నీ వల్ల నీ కుటుంబానికి కూడా రాబోతుంది. అందుకే ఓపికతో ప్రిపేర్ కాండి. ఈసారి ఖచ్చితంగా నువ్వే విజేత అవుతావు. ఈసారి ఖచ్చితంగా నువ్వే టాప్లో ఉంటావు. ఎగ్జామినరు ఏ లెవెల్లో అడిగినా కూడా క్యాచ్ చేయాలి. ఇలాంటి యొక్క అంశాలే రేపు పోటీ పరీక్షల్లో తప్పకుండా అడుగుతున్న యొక్క సంఘటన సార్. మరొకరు చూడండి, ఈ క్రింది వారిలో తప్పును గుర్తించని చెప్పి అడుగుతుంది. అయ్యా, భారత్ నుండి ఆకాశ క్షిపణుల కొనుగోలు కోసం $200 బిలియన్ $200 మిలియన్ ఒప్పందాన్ని అంగీకరించింది ఫిబ్రవరిలో. అంటే ఫిలిప్పీన్స్ కంట్రీ అండి. ఇదే ఫిలిప్పీన్స్ కంట్రీ లాస్ట్ ఇయర్ ఇండియా నుండి బ్రహ్మోస్ అనే
క్షిపణుల కొనుగోలు కోసం కూడా ఒప్పందాన్ని అంగీకరించింది. రీసెంట్లీ ఆకాష్ భూమి ఉపరితలం నుండి ఆకాశం పైకి వెళ్ళి శత్రుపై యుద్ధం చేస్తుంది. ఆకాశ్ యొక్క క్షిపణుల కొనుగోలు కోసం కూడా ఒప్పందాన్ని అంగీకరించింది. ఈ ఫిలిప్పీన్స్ క్యాపిటలే మనీలా నగరం సార్. అంతర్జాతీయ వరి పరిశోధన కార్యాలయం కూడా ఇక్కడ ఉంది. అంతర్జాతీయ సార్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉన్నది సార్. సార్ మరొకటి చూడండి, ఆపరేషన్ ఎరిక్విన్ లో పాల్గొనే యొక్క దేశాలు. ఆపరేషన్ ఎరిక్విన్ లో ఇండియా, మాల్దీవులు ఉమ్మడిగా నావీ విన్యాసాలు నిర్వహిస్తాయి. ఇది ఫిలిప్పీన్స్ తో సంబంధం లేదండి. 2025లో ఎక్స్ ధర్మ గార్డియన్ పేరుతో అంటే ఆర్మీ విన్యాసాలు ఇండియా, జపాన్ లో ఈ విన్యాసాలు నిర్వహించారండి. ఇండియా, జపాన్ ఉమ్మడిగా నిర్వహిస్తున్న నావీ విన్యాసాల పేరంటే ఆపరేషన్ జిమ్మిక్స్ అండి. ఆర్మీ విన్యాసాల పేరంటే ఎక్స్ ధర్మ గార్డియన్ అండి. నెక్స్ట్ బిట్ చూడండి సార్. 2025 జనవరి 28 నాడు జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా సార్ F-15 రాకెట్ ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపించారు. అండి. మరి బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు కోసం ఈ మధ్య నైజీరియా భారత్తో ఒప్పందాన్ని అంగీకరించిందా? లేదు. రీసెంట్లీ జనవరిలో బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించిన దేశం అంటే ఇండోనేషియా దేశం సార్. అది ఇందులో ఏ 2 రాంగ్ ఉన్నాయండి? బిఈ రాంగ్ ఉందండి ఇక్కడ. బి అంటే ఇక్కడ రాంగ్ ఉన్న యొక్క అంశాలు సార్. ఇక్కడ బిఈ ఇక్కడ సరికాని సార్. ఇక్కడ బిఈ ఇక్కడ సరికానిది, మిగతా అన్ని కూడా ఇక్కడ రైట్ సార్. ఇక్కడ ఒక్కోసారి ఎగ్జామినరు నాలెడ్జ్ బేసిక్ వీటిలో అడతలేడు సార్. పూర్తిగా నీకు ఎంతవరకు ఉందో అవగాహన ఉన్న అంశాలు అడుగుతుండు. టోటల్గా వినండి సార్. జనవరి, ఫిబ్రవరి యొక్క మోస్ట్ ఎక్స్పెక్టెడ్ యొక్క అన్ని అంశాలు ఇక్కడ మీకు ఉండే విధంగా ఈ ప్రశ్నల విశ్లేషణ ఉంటుంది సార్. మరొకటి సార్, ఈ క్రింది వానిలో సరికానిది అని గుర్తించండి అంటుంది సార్. ఏందండి? మీరే క్యాచ్ చేయండి. 2025 జనవరి 28 నుండి ఫిబ్రవరి 14 వరకు 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్లో నిర్వహించారు. మొత్తం క్రీడాంశాలు 35. అండి. ఈ జాతీయ క్రీడలు ఇక్కడే జరిగాయి. నెక్స్ట్ 2027కు మేఘాలయలో జరగబోతున్నాయి. చూడండి సార్. 2025 ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు 9వ ఛాంపియన్షిప్ ఐసీసీ టోర్నమెంట్ అండి పాకిస్తాన్ దుబాయ్లో నిర్వహించారండి. 8 జట్లండి. మరి 2009 10వ ఛాంపియన్షిప్ ఐసీసీ టోర్నమెంట్ ఇది ఎక్కడంటే భారత్లో జరగబోతుంది. అండి. మరి ఇక్కడ సార్ అంటే ప్రధానంగా 2027లో 39వ జాతీయ క్రీడలు మేఘాలయ రాష్ట్రం. అండి. ఈకొస్తే ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్ యొక్క టైటిల్ను పంకజ్ అద్వానీ 14 సార్లు మాత్రమే విజేత, 16 సార్లు కాదు. ఇది రాంగ్ ఉందండి ఇక్కడ. ఈయన పంకజ్ అద్వానీ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన స్నూకర్ బిలియర్డ్స్ యొక్క ప్లేయర్ అండి. ఈయన మాత్రం ఇక్కడ ప్రధానంగా. మరో అంశం చూడండి సార్. ఈ క్రింది వానిలో తప్పును గుర్తించమని చెప్పి అడుగుతున్నాను. ఏందండి? 26వ ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ కేరళ రాష్ట్రం. అండి. శక్తికాంత్ దాస్ ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ 2గా నియమితులయ్యారు. ఇది రైట్ అండి. ఆసియా ఒలింపిక్స్ కౌన్సిల్ చైర్పర్సన్గా పిటి ఉష కాదండి.
ఈమె ఓన్లీ ఇండియా ఒలింపిక్స్ కౌన్సిల్ యొక్క చైర్ పర్సన్ అండి ఈమె. ఇక్కడ సి రామ్ ఉందండి, సిరిల్ రామాపోసా G20 దేశాల యొక్క సంస్థ యొక్క చైర్మన్ ఓకే అండి. 2020 సంవత్సరానికి G7 దేశాల చైర్మన్గా డొనాల్డ్ ట్రంప్ రాంగ్ అండి. ఇది కెనడా దేశం అండి, చైర్మన్గా కెనడా కొనసాగుతుంది. ఇక్కడ సార్ మరి ఏంటి సార్ ఇక్కడ సిడి అనేది ఇక్కడ సిడి అనేది ఇది సరికాదు సార్. మిగిలిన అన్ని కూడా సరైనవే సార్. ఇక్కడ సిడి టోటల్ ఎనఫ్ సార్. ఇలాంటి ఫుల్ క్లాసెస్ ఉంటాయి. మీరు ఏ టైపులో అడిగినా కూడా దాదాపు స్టాండర్డ్ జీకే, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ 26 టాపిక్స్ ఇక్కడ మీకు ఉంటాయి సార్. పర్చేజ్ చేసుకోవచ్చు. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎనఫ్ సార్. ప్రతి ఎగ్జామ్ యూజ్ఫుల్ అయితే సార్. ఇక్కడ ఈ క్రింది వాళ్ళలో తప్పులు గుర్తించని చెప్పి పడుతుంది గ్యారెంటీ బిట్ సార్. ఇక్కడ నుంచి పోటీ పరీక్ష. దేశంలో 57వ పులుల సంరక్షణ కేంద్రంగా రతపాని గుర్తించారండి. మధ్యప్రదేశ్లో రతపాని ఉంది ఓకే అండి. మధ్యప్రదేశ్లో 8 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణలో 2 ఉన్నాయి, ఏపీలో 1 ఉంది. ఇండియాలో తొలి టైగర్ రిజర్వ్ సెంటర్ కర్ణాటకలో బందీపూర్ అండి. కర్ణాటకలో మరి 43వ వరల్డ్ హెరిటేజ్ ప్రాంతంగా మైదాన్ అండి. మైదాన్ ఇది అస్సాంలో ఉంటుంది. 42వది కర్ణాటకలో వైఎస్ఆర్ టెంపుల్. 41వది కలకత్తాలో శాంతినికేతన్ విద్యా సంస్థ. 40వది ధోలవీర గుజరాత్లో. 39 రామప్ప టెంపుల్ అండి. 89వ చిత్తడి ప్రాంతంగా జార్ఖండ్లో ఉద్వా సరస్సు అండి. రామ్సార్ సైట్లో 2025కి తమిళనాడు నుండి 2, సిక్కిం నుండి 1, జార్ఖండ్ నుండి ఉద్వా సరస్సు 4ని గుర్తించారు. మొత్తం 89 చిత్తడి ప్రాంతాలు ఉన్నాయి. తమిళనాడు నుండి ఇక్కడ మొత్తం 20 చిత్తడి ప్రాంతాలు అత్యధికంగా రామ్సార్ సైట్లో గుర్తింపు లభించిన సంఘటన సార్. ఫిబ్రవరి 2 ప్రపంచ చిత్తడి నెలల రోజు. ఈ సంవత్సరం చిత్తడి నెలల రోజు యొక్క థీమ్ అండి ఉమ్మడి భవిష్యత్తు కోసం చిత్తడి నేలల్ని సిద్ధం చేద్దాం అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు సార్. ఈ జూలాజికల్ బయో బ్యాంకును వెస్ట్ బెంగాల్లో హిమాలయాలో పద్మజ నాయుడు వన్యమృగ సంరక్షణ కేంద్రంలో ప్రారంభించారు సార్. అంతరించిపోతున్న యొక్క జంతు రాశిని కాపాడుకోవాలి, జంతు జీవజాలం యొక్క సంరక్షించాలని చెప్పి తొలిసారిగా ఒక బయో బ్యాంకును కూడా జంతువుల కోసం ప్రారంభించారు సార్. ప్రధానమంత్రి మాన్ కీ బాత్ కార్యక్రమంలో కర్ణాటకలోని ఇక్కడ సార్ ఒక ట్రైబల్స్ అక్కడ సోంగిల్ అనే ట్రైబల్ సార్. అక్కడ ఒక టైగర్ రిజర్వ్ సెంటర్ ఉంటుంది. వాళ్ళు జంతువుల్ని సంరక్షిస్తూ వాళ్ళ అభివృద్ధిలో ముందుకెళ్తారని చెప్పి నరేంద్ర మోడీ 119 యొక్క మాన్ కీ బాత్ కార్యక్రమంలో ఆ జాతిని ఉద్దేశించిన మాట్లాడడం జరిగింది సార్. పై అన్నీ కూడా సరేనే సార్. ఇలాంటివే సార్ రేపు పోటీ పరీక్షల్లో ఎనీ అంటే ఆర్ఆర్బి కానీ గ్రూప్ డి కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేది ఇక్కడి నుంచే సార్. రేపటి యొక్క డిఎస్సిలో కూడా ఈ కింది వల్ల సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఒక టైం మ్యాగజైన్ సార్ ఇక్కడ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా పూర్ణిమాదేవి బర్మను గుర్తించింది. అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ జీవశాస్త్ర ప్రొఫెసర్ ఓకే అండి. గ్రేటర్ అటంటర్ అనే ఒక రకమైన కొంగలు అంతరించిపోతున్నాయి. వాటిని సంరక్షణ కోసం
అరిగేళ్ల ఆర్మీని ప్రారంభించిన వ్యక్తి సార్ ఈయన. ఇప్పటికీ మణిపూర్లో 11 సార్లు రాష్ట్రపతి పరిపాలన అమల్లోకి వచ్చింది. అజయ్ కుమార్ భల్లా మణిపూర్ యొక్క గవర్నర్. 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. కూకి మైతి తెగల మధ్య సంఘర్షణతో రాష్ట్రం ఎలా అల్లకల్లోలమవుతున్న యొక్క పరిస్థితిలో ఈ పాలన అమల్లోకి వచ్చింది సార్. ఈ రెండు రైట్ అండి, గ్యారంటీ అడుగుతాడండి. రేఖా గుప్తా సార్ ఢిల్లీకి మే 4వ మహిళా సీఎం ఒకేసారి. షాలిమార్ బాగు నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైందండి. ఢిల్లీ తొలి మహిళ సీఎం అంటే సుష్మా స్వరాజ్, 2వ మహిళ అంటే షీలా దీక్షిత్, 3వ మహిళ అంటే ఆమె సార్. మరి ఎవరి యొక్క 3వ మహిళ అంటే అతిషి మార్లే సింగ్ సార్. 4వ వ్యక్తి రేఖా గుప్తా. ఢిల్లీకి వరుస క్రమంలో 9వ ముఖ్యమంత్రి, మహిళల్లో 4వ మహిళ సార్. ప్రస్తుతం దేశంలో ప్రాచీనమైన భాషలు 6 కాదు సార్, ఇక్కడ 11 ప్రాచీనమైన యొక్క భాషలు ఇవాళ భారత ప్రభుత్వం గుర్తించింది. తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడం, మలయాళం, ఒరియా, ఓకే సార్, ఇక్కడ మరాఠీ, అస్సామీ, బెంగాలీ అంటే పాలి అంటే ప్రాకృతం, ఈ భాషలు సార్ గుర్తించారు. దేశంలో 7 సాంప్రదాయక నృత్యాలు ఉన్నాయి సార్. ఆన్సర్ ఏం సార్ ఇక్కడ? భరతనాట్యం ఒకటి, కూచిపూడి ఒకటి, ఓకే పెరిని శివతాండం ఒకటి. మరి అదేవిధంగా మనకి కథక్, కథకళి సార్, ఒడిషా అంటే ఒడిషా, మణిపూరి 7 సాంప్రదాయక నృత్యాలు ఉన్నాయి సార్. ఇందులో ఏంటి సార్? ఏ, బి, సి, ఈ, ఇది ఇక్కడ సరైంది సార్. ఇక్కడ ఇది ఇలాంటి అంశాలే రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న సంగతి సార్. ఏ టైపులో ఏ లెవెల్ ఇచ్చినా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. రేపటి విజేత నువ్వే, రేపటి టాపర్ నువ్వే అంటే సార్ చాలామంది నాకు వస్తువులు అనుకుంటారు, అందులో నువ్వు కావద్దు, రేపటి విజేత నేనే, రేపటి ఆఫీసర్గా నేను నిలబడాలి. ఈ విధంగా మీకు ఆలోచన ఉండాలి సార్. సార్ ఈ క్రింది వాళ్ళలో తప్పును గుర్తించని చెప్పి అడుగుతాం. లేటెస్ట్ కరెంట్ పార్టీ బిట్టండి జనవరి ఫిబ్రవరి సంబంధించి మణిపూర్లో ఆదిమ జాతుల ఘర్షణపై గీతా మిట్టల్ కమిటీ నియమించారు, ఓకే అండి. ఢిల్లీ ఎయిమ్స్ యొక్క సంస్థని అంతర్జాతీయ స్థాయి సంస్థగా మార్చాలని చెప్పి నీతి ఆయోగ్ ఈ మధ్య వికే పాల్ యొక్క కమిటీ నియమించింది దాని డెవలప్ కోసం. ఓకే రైట్ అండి. మదన్ బి లోకూర్ ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయ విభాగం యొక్క చైర్మన్గా కొనసాగుతున్నారు, ఓకే అండి. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అక్రమాలపై నియమించిన కమిటీ కూడా ఈయనదేనండి. మదన్ బి లోకూర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి అండి. పినాకి చంద్రఘోష్ తొలి లోక్పాల్ కౌన్సిల్ చైర్మన్ అయినా మన నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ కమిటీ చైర్మన్ మాత్రం ఇక్కడ ఈసారి ఇక్కడ నుంచి ఈ స్టార్ట్ అయింది. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ అధ్యయనం కోసం బివి నాగరత్నం నాయుడు కమిటీని నియమించలేదండి. రేపు త్వరలో సుప్రీంకోర్టుకు ఒక మహిళా చీఫ్ జస్టిస్గా కాబోతున్న వ్యక్తి బివి నాగరత్నం నాయుడు అండి. మరొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ 2024-25కి భారతదేశం ప్రపంచానికి అత్యధికంగా దేన్ని ఎక్కువ ఎగుమతి చేస్తుంది అంటే సుమారు 38% పైగా తక్కువ రేటుకు మన క్రూడ్ ఆయిల్ను కొనుగోలు చేసి ఎక్కువ రేటుకి అమ్ముతున్నాం. క్రూడ్ ఆయిల్ ఎగుమతిలో ఇండియా ఇలా ఎక్కువ అత్యధికంగా క్రూడ్ ఆయిల్ని ఎగుమతి చేస్తున్న యొక్క సంఘటన సార్. మరొకటి సార్, ఈ కింది వాళ్ళలో తప్పును గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఏంటండి? ప్రపంచ అవినీతి సూచికలో 92-90
6వ స్థానం ఉన్నాం. అత్యంత కరప్షన్ కంట్రీ సౌత్ సుడాన్, అవినీతి తక్కువ కంట్రీ డెన్మార్క్ అండి. సంపన్నమైన దేశాల జాబితాలో అమెరికా ఫస్ట్ ఉంది సార్, సింగపూర్ ఫస్ట్ ఉంది, లక్సెంబర్గ్ సెకండ్ ఉంది, ఖతార్ థర్డ్ ఉంది, ఇండియా 122వ స్థానం సార్. ఇండియా మానవ అభివృద్ధి సూచికలు సార్, ఇండియా 134వ స్థానం ఉంది, స్విట్జర్లాండ్ ఫస్ట్ ఉంది, సౌత్ సుడాన్ లాస్ట్ ప్లేస్ అండి. వరల్డ్ లాజిస్టిక్స్ ఇండెక్స్లో మనం రాంగులో ఉన్నాం సార్. ఈ యొక్క జనవరి ఫిబ్రవరి సార్ సంబంధించిన టాప్ మోస్ట్లీ రేపు ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్గా అడిగే అంశాలు సార్. ఇక్కడ వీటిపైన ఫోకస్ చేశాడు సార్. మన యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. టోటల్ స్టాండర్డ్ జీకే, మన యొక్క కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. మన యాప్ను పర్చేజ్ చేయొచ్చు. పీడిఎఫ్లో కూడా మీకు అందిస్తున్నాం. పీడిఎఫ్ రూపంలో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంది, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీరందరూ రేపటి విజేతలుగా ఉండాలి, రేపటి ఆఫీసర్లుగా ఉండాలి, రేపు కాబోయే సమాజానికి మీరందరూ మీ అనుకున్న యొక్క ఎంచుకున్న రంగాల్లో రాణించాలనేది మా ప్రధానమైన యొక్క ఏజెండాస్ అనేది. థ్యాంక్ యూ.